హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెట్టింగ్ బ్రెయిన్ తెలుగు. ఆన్లైన్ భూతానికి మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా బలైపోతున్నారు. 55 సంవత్సరాల మహిళ ఈ బెట్టింగ్కి ఎడిషన్ అయ్యి ఆమె జీవితాన్ని ఎటువంటి అనర్థాలకు దారి తీసుకునేలా చేసుకుందో ఈ వీడియోలో మీరు వినబోతున్నారు. ఆమె ఒకతే కాదు, ఇంకా చాలామంది ఆడవాళ్ళు ఈ బెట్టింగ్ ఎడిషన్ అయ్యి బయటికి రాలేక, అలా ఇంట్లో వాళ్ళ భర్తలకి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పుకోలేక చాలా సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈమె చెప్పే బాధ అంతా కూడా ఈమె ఒక్కదాందే కాదు, చాలా మంది కూడా ఈ ఎడిక్షన్లో బలైపోయి సతమతమవుతున్నారు. మీలో కూడా చాలామంది ఇలాగే ఈ బెట్టింగ్ ఎడిషన్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారాలి అని చెప్పేసి నా తాపత్రయం అనమాట. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఎవరో ఒకరో ఇద్దరు మారతారని నేను చేస్తాను. ఈ ప్రయత్నంలో మీరు కూడా పాలు పంచుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఆమె నాకు కాల్ చేసిందనమాట. కాల్ చేసి ఆమె బాధ అంతను కూడా నాకు తెలియజేసింది. ఒకటి, మీ పర్మిషన్ తోటే నేను ఇది వీడియో చేస్తున్నాను. ఆమెకు తెలుసు నేను ఇలా చెబుతాను నలుగురికి అంటే చెప్పమని అన్నది. పర్లేదండి చెప్పండి, ఒకరో ఇద్దరు మారతారు. ఇటువంటి బాధలు తెలుసుకోవాలి 10 మంది. నేను పడ్డ బాధ ఎవరో పడకూడదు అని చెప్పేసి ఆమె కూడా ఎదురుకొచ్చి ఆమె విషయాలన్నీ చెప్పింది. ఆమె పర్మిషన్ తోటే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, ఇంకా ఆడియో ప్లే చేస్తాను. నేను చెప్పింది పూర్తిగా విన్నాక అప్పుడు చెప్పండి, నువ్వు ఏందమ్మా అని అప్పుడు నన్ను అడగండి. చెప్పండి. నాకు కనీసం బయటికి వెళ్తే సోడా నీళ్ళు కూడా తాగను నేను. మా హస్బెండ్ చనిపోయారు, అమ్మ క్యాన్సర్ తో చనిపోయింది. ఇవి కాకముందు ఫస్ట్ మా హస్బెండ్ చనిపోయినాక నేను కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకున్నా. ఉద్యోగం అయితే కష్టపడి చదువుకొని మా పాప కోసం నేను ఉద్యోగం తెచ్చుకున్నా. ఉద్యోగం ఏది? టీచర్ పోస్ట్. నాకు నెలకు ₹1,00,000 జీతం. అయితే మా అమ్మాయిని బీటెక్ లో జాయిన్ చేపించా. బీటెక్ లో జాయిన్ చేపించినాక 3వ సంవత్సరం అవుతుందనంగా అమ్మాయి రోజు అడవుడికి డబ్బులు కావాలంది. సరేనని ఒక 20,000 ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆమె 20,000 అడిగితే ఇచ్చింది. ఎందుకు ఏంటి అని ప్రశ్నించలే. అమ్మాయి అడిగింది, కూతురు అడిగింది కదా, ఇచ్చేసింది. దేనికి అడుగుతున్నావు, ఎందుకు అని ఒక ఆరా తీసినా ఇక్కడ ఒక అనర్థం ఆగుదునేమో. ఓకే, కంటిన్యూ చేద్దాం. నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అయిపోయినాయి అంతే. అదేందమ్మా అయిపోవటం ఏందిరా అన్నా. మమ్మీ ఇట్లా ఆడే మమ్మీ, నన్ను సారీ, ఏం ఆట ఏంటి అని అడిగాడు. ఏం ఆట ఏంటంటే ఇట్లా మా కాలేజీలో ఒక అబ్బాయి ఇట్లా చెప్పాడు మమ్మీ, అవి డబ్బులు వస్తాయి అని చెప్పానంటే ఆడాను మమ్మీ, అవన్నీ పెట్టుకుంటాం మళ్ళా అని చెప్పానంటే, సరే మళ్ళీ నాకు అయితే అమ్మాయి నేనే ఏంటి అసలు ఏంది నాకు చూపించమ్మా అన్న. సరే చూపించిన తర్వాత ఫస్ట్ లో మేము ఇప్పుడు కాదు 2021 అనుకోండి, 21. అప్పట్లో మా అమ్మాయి చిన్నగా మేము సాయంకాలం సరదాగా పడుకునేటప్పుడు అది చూడు నాన్న అదేంటి అది చూపిస్తా ఉండేది నాకు. చిన్న సరదాగా మొదలు పెట్టాం ఫస్ట్. ఇంకప్పుడు కొద్దిగా డబ్బులు 3,000 2,000 అంటే చాలా గొప్ప అనమాట అప్పుడు రావటం. మేము పెట్టుకునేది ₹10 ₹20 అట్లా, 500 ₹1,000. తెలుసు కదా, అందరూ సరదాగానే మొదలు పెడతారు అనమాట. సరదాగా ఏదో ఎంటర్టైన్మెంట్ గా మొదలు పెడతారు అనమాట. ఓకే, కంటిన్యూ చేద్దాం. అలాగే సరే నాకు ₹10 పెట్టాలని చెయ్యి వణుకొచ్చేది అప్పట్లో. ఆ తర్వాత ఏమైందంటే సరదాగా ఆడుకున్న ఆట చిలుక ఒక రోజు నాకు ₹1,50,000 వచ్చింది. ₹150 పెట్టా. ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు, ఎవరికైనా చూసారు కదా, మొదట్లో డబ్బులు ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు వస్తాయన్నమాట. అదే ఆ రావటమే అనర్థాలకు ముందు జరగబోయే అనర్థాలకు దారితీస్తుంది. ఓకే, వీడియో కంటిన్యూ చేద్దాం. ₹50,000 వచ్చినాయి. తర్వాత మళ్ళా ఇంకోసారి 50,000, అట్లాగా దాదాపు ఒక 5 లక్షల దాకా వచ్చినాయండి. సరే బానే వచ్చినాయి అనుకుని ఇంకా మనిషికి ఆశ ఎక్కువగా నేను బ్యాంక్ లో లోన్ తీసుకుని ఒక 6 లక్షలు తెచ్చుకున్నాను. ఏవైతే 5 లక్షలు వచ్చినాయో ఇంకో ₹1,00,000 6 లక్షలు పోయినాయి. ఆడతా ఉండి పోయినాయి అక్కడ. మళ్ళీ బాధపడ్డాను. సరిపోతే పోనీలేనే వదిలేసినాక మళ్ళా మా అమ్మాయి స్టేట్స్ వెళ్ళిపోయిందట. అమెరికా పంపించా మా అమ్మాయిని.
సరే మా అమ్మాయి వెళ్ళింది కదా, ఇంకా నేను ఫ్రీగా కూర్చొని మా అమ్మాయి ఉంటే తిట్టుద్ది ఇంకా ఇది ఇప్పుడు మధ్యలో ఒక విషయం, మీ పాప మానేసిందా? ఇప్పుడని కాదు, ఇప్పుడని కాదు, అప్పుడు అంటే ఆ అమ్మాయి మాంత మీకు అంటించి మానేసింది అనమాట. అది అప్పుడు మీరు ఒక ఆలోచించలో పేరు అంటే ఎవరికీ రాదో, మీ పాప ఆ ప్రాబ్లం దేని వల్ల అయింది, బెట్టింగ్ ఇది ఆడటం వల్లే కదా, ఇది మరి నేను మళ్ళీ ఆడుతున్నాను అని చెప్పి ఆలోచన మీకు రాలేకపోయింది అప్పటికే? కొన్నాళ్ళు మానేసాను సార్, భయపడి మానేశారు. మానేసిన తర్వాత మా తమ్ముడు వాళ్ళకి కూడా అంటించింది పిల్ల. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా దాదాపు 10 లక్షల దాకా పోగొట్టుకున్నారు. ఏ గేమ్ ఇది? అది ఫంకీ టైం ఒకటి, లేడీస్ ఆడి అన్ని ఇలాగే ఉంటాయి. ఏంటంటే సింపుల్ కదా, చక్రం చక్కగా తిరుగుతూ ఉంటది. ఎన్ని ఫంకీ మీద వేసుకోవచ్చు, టైం మీద వేసుకోవచ్చు, మధ్య మధ్యలో డిస్కులు, రెడ్ డిస్కులు, గ్రీన్ డిస్కులు. ఏంటంటే మనకి డెట్ ఈజీగా ఉంటది. ఒక 10 రూపాయలు అయితే 250 రూపాయలు వచ్చేస్తుంది. గెట్ చేసేసి వేసేయడం పెద్ద సింపుల్ కదా అని అనుకుంటాం. ఇంకా అట్లాగా 10 రూపాయలన్నా 200, 300, 500, ఇక చెప్పే పని లేదు, ఇక పోవటమే పోవటం. అసలు అదేం లేదానండి, దాంట్లో ఒకవేళ వచ్చినా, ఒక 50,000 వచ్చినా, 1 లక్ష వచ్చినా ఎమ్మటే పోతాయి. అయ్యి ఉండవండి అయ్యి, మీకు తెలిసి ఉంటది. ఎంతకాలం ఆడారు ఇప్పుడు? ఎంతకాలం నుంచి అంటే 2021, 22, 23, 24, 25 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఇందులో నలిగారు అన్నమాట. ఇంకా నా 35 లక్షలు అలా పొయ్యి ఇప్పుడు అప్పులు పాలైపోయి అసలు మొన్న ఈ మధ్య చచ్చిపోదామన్న ప్లాన్ లోకి వచ్చా. చచ్చిపోతే ఒక్కటే ఉంటది, పిల్ల ఒక్కటే అయ్యిద్దని చెప్పి ఆలోచించి ఏదన్నా వడ్డీకి డబ్బులు తెచ్చుకొని ఏదన్నా బట్టల వ్యాపారం అన్నా పెట్టుకుందామన్న ఆలోచనలో ఉన్నానయ్యా. రిటైర్ అయిపోయారు మీరు? అవలా ఇంకా 10 ఏళ్ళు ఉన్నాయి. మరే అంతగా జాబుడు ఆ వచ్చే శాలరీ మీద ఎక్కువ అప్పులు అయ్యే ఉంటారు మీరు. అప్పులు 50 లక్షలు కట్టాలి ఇప్పుడు. ఇంకోటి ఏందో తెలుసా, అయ్యి మనం ఏమంటారు ఇప్పుడు ఐడి అయ్యి పాస్వర్డ్ అయ్యి ఉంటాయి చూడు, అవి కూడా నాకు రాదు చేయటం. అట్లా క్రియేట్ చేయటం కూడా రాదు, ఎవరన్నా చేసి పెట్టి ఆడుకుంటా కానీ నాకు రాదు అది. పోలే, ఇంకా మంచిది ఇది. లేకపోతే పాటికి ఎన్ని సైట్లు మార్చేద్దరు. అసలు అది కూడా నాకు తెలియదు. మీది బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు ఫ్రీజ్ అవ్వలేదా? అవ్వలేదండి. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుందండి కంపల్సరీ. ఎందుకు? మన ఇది ఇల్లీగల్ మనీ కదా, నా దాంట్లో పడవు. మీరు అకౌంట్ ఇవ్వకపోతే మీరు ఏ అకౌంట్ విత్డ్రాల్ ఇచ్చారో ఆ అకౌంట్ అవుతుంది. ఆ అకౌంట్ మా తమ్ముడి అకౌంట్ లో పడే, నా అకౌంట్ లో కాదు. ఆయనది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే కన్ఫామ్ గా అంటే అవతల సైటోడు మీరు ఆడిన ఆ సైటోడు ఎప్పుడైతే పోలీసులు నిఘాలో వాళ్ళకి సైబర్ క్రైమ్ వాళ్ళకి దొరుకుతాడో ఆ సైట్ లో ఆడిన వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా ఫ్రీజ్ అవుతాయి. 2-3 సంవత్సరాల క్రితం ఆడిన వాళ్ళని మానేసిన వాళ్ళు, మీకులాగా మానేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అవినాయి. అంటే నాది ఇవ్వలేదమ్మా, నేను ఎంప్లాయ్ అని నాది ఇవ్వలే. మీ గురించి నేను చెప్పట్లేదు, బ్యాంక్ అకౌంట్ గురించి చెప్తున్నాను. ఫ్రీజ్ అవుతుంది. అసలు జీవితాలు ఎంత మంది బలయ్యారయ్యా. మరి దాని గురించే కదండి నా ప్రయత్నం లైవ్ లో పెట్టి ఛానల్ పెట్టి ఇంత ముందుకొచ్చి చెప్తుంది దేనికోసం అనుకున్నారు? నేను అసలు ఎంత మంది బలయ్యారయ్యో. నేను ఇప్పుడు 1 రూపాయి కూడా 1,00,000 రూపాయలతో సమానంగా వాడుకుంటుంది. మరేండి విలువ తెలియదు అప్పుడు. మీరు ఎంత పోగొట్టుకున్నారు? నేను చాలానే పోగొట్టుకున్నాను. ఇప్పుడు మనం చెప్పాం, ఎందుకంటే నేను చెప్తే ట్రిగ్గర్ అయిపోద్ది. ఎప్పుడు కూడా చెప్పను నేను. డబ్బులు పోయింది అన్నది లెక్క కాదు, డబ్బు గురించి కాదండి. ఇక్కడ మనశాంతిని కోల్పోయాం కదా. ఇప్పుడు ఎంత పోగొట్టుకున్నాడు? ఇప్పుడు 10,000 పోగొట్టుకున్నాడు, సూసైడ్ చేసుకున్న వ్యక్తి ఉన్నాడు తెలుసండి మీకు? 10,000. ఎందుకంటే ఆ కుర్రోడు ఫీజు కట్టమని ఇస్తే, వాళ్ళ తల్లిదండ్రులు ఫీజు కట్టమని ఇస్తే, హాస్టల్లో ఉండి ఫీజు కట్టమని ఇస్తే ఆ 10,000 ఆడేశాడు. ఆడేసి ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఏం చేయాలో తెలియలేక సూసైడ్ చేసుకున్నాడు. అయ్యా 2 కోట్లు పోగొట్టుకుని ఉన్నారు తెలుసా మీకు? ఏంటి గవర్నమెంట్ జాబ్, ఇంకా గవర్నమెంట్ జాబ్ చేసి 2 కోట్లు పోగొట్టుకున్నారు.
అయ్యో బతికొండాడయ్యా ఈ అబ్బాయి. బతిగా ఉన్నాడు, పోరాడుతున్నాడు. మరి ఏం చేస్తాడు? జీవితం కోసం, వెనకాల ఫ్యామిలీ కోసం ఏదో అలా పోరాడుతున్నాడు. 2 కోట్లు. మొన్న నాకు డబ్బులు అవసరమయ్యి వడ్డీకి కట్టాలని చెప్పి ఉమ్. ఆ యాప్ల్లో తీసుకుంటే డబ్బులు వాడు అసలు డబ్బులు ఇది చూడండి, ఇప్పుడు చెప్తారు ఈమె ఈ ఆడటం కోసం, ఈ డబ్బుల కోసం చాలామంది, ఈమె కాదు చాలామంది కూడాను ఈ ఆన్లైన్ యాప్స్లోని లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఈమె కూడా చెప్తుంది ఏంటంటే వస్తే బూత్ బొమ్మలు పెట్టాడయ్యా. మీరు అటువంటి అసలు చేయకండి. ఈ లోన్ యాప్ల్లోని లోన్లు అవి మరి ఈ బెట్టింగ్ సైట్లన్నా వస్తాయి, ఏదో తరత పోతాయి, ఇదేమో తరత విషయం. కానీ ఈ లోన్ యాప్ల్లో లోన్ తీసుకున్నారంటే వాళ్ళ టార్చర్ మీరు కట్టిన తర్వాత కూడా టార్చరే ఉంటది. మీకు తెలియదేమో ఆ విషయం. అయిపోయానయ్యా, నాకు తెలియదు. వేరే ఫ్రెండ్ చెబితే దాంట్లో పోతే ఇదేం కరమరా బాబు, ఈ సైతాన్లు పోలేందిరా నాయన, కట్టి పడేసి ఇప్పుడు ఏదో అట్లా నీతో మాట్లాడగలుగుతున్నా బాబు, లేకపోతే ఇది కూడా మాట్లాడేదాన్ని కాదు నేను. ఆ లోన్ యాప్లు మరీ దారుణం అండి. దాని వల్ల సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే నూటి ఫోటోలు పెట్టేస్తారు. ఈ సెల్ ఫోన్లు ఈ టీవీలు వచ్చినాక మనిషి అనేవాడు అసలు భూమండలంలో బతికే కంటే చచ్చిపోవటం ఉత్తమంగా ఉంది. ఇప్పుడు ఈ బెట్టింగ్ అని గ్యామ్లింగ్ లో బాగా ఇరుక్కున్నారు. ఎవడో తెలియనోడు కాదండి, అన్ని తెలిసినోళ్ళే ఇందులో ఇరుక్కుపోతున్నాయి. అవునయ్యా, అన్ని తెలుసుండే తెలియనోడు ఏముంది చెప్పరకు తెలియకుండా మామూలుగా. అదేంటో తెలుసా, బ్రెయిన్ లో ఉంటది, మన బ్రెయిన్ లో ఉంటది చూడు ఆలోచన, అది పట్టుకొని లాక్కొని ఇట్టుకొని పోయిద్ది మనల్ని. 35 లక్షలు పోగొట్టుకున్న తర్వాత ఈమెకు ఈ అనాదాయం అయింది. చూడండి ఇలాగా. నేను అందు గురించి అంటున్నాను, మీరు ఆదిలోనే తెలుసుకొని మీరు కొంచెం అమౌంట్ పోయినప్పుడే తెలుసుకొని స్టాప్ చేయాలి ఈ బెట్టింగ్ అన్నది. లేదంటే ఎంతవరకు తీసుకెళ్తా చూసారు కదా, ఇదనమాట. ఏంటంటే అది తీసుకెళ్తుంది, అది తీసుకెళ్లి మనిషిని అసలు చంపేదాకా తీసుకొచ్చాడు పెట్టి, మనిషి ఎట్ట చావాలరా, నువ్వు ఎట్ట చావు అని చెప్పినాక అప్పుడు వదిలిపెట్టింది. అది మనం చచ్చినాక కూడా మరి అప్పుడు వదులుతో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు దేవుడు విముక్తి చేశాడు ఈ పెంట నుంచి. ఆడతల్లా సావటల్లా అసలు దాని జోలు కూడా పోవటల్లా నేను. అంతే. ఇంకా ఉన్నా కొంత ఇప్పుడు ఎలాగా సగం జీవనం పోయిందో, ఎంతవరకు పోయిందో 70% పోయింది అనుకోండి. పోలే 70% వయసు అన్నానంటే 70% లైఫ్ పోయినా ఉన్న 30% అన్నా మనశాంతిగా ఉండాలి అంటే ఇది మానేయాలి. ఇంకా అందుకోసమే నేనేం చేద్దాం అనుకున్నానంటే, ఇప్పుడు ఈ డబ్బులు పోయినాయి కదా, ఏందబ్బాయి నేను గోంగూర కట్టలు కూడా అమ్ముకున్నా. తప్పే ఉందిలేండి. ఇప్పుడు కట్టబడి పని బెట్టింగ్ లో దెబ్బెట్టుకుని మా వీటి కన్నా పని చేసుకుని ఏదో చేసుకోవడం తప్పే లేదు. సాయంత్రం 300 వచ్చాయి. ఆ 300తో ఏయో నూనె ప్యాకెట్ బియ్యం తెచ్చుకొని అట్లా ₹1,00,000 శాలరీ అవిన ఆవిడ కూడా ఇంకా ఈ ఎడిక్షన్కి అప్పులయ్యి ఏదో చిన్న చితక ఏదో చిన్న డబ్బులు వీటికి సరిపోక, నెల 5 లక్షల రూపాయల శాలరీ సరిపోక ఇంత ఇటువంటి చెప్తున్నారు కదా, గోంగూర తోటకూర తప్పేం లేదు. కానీ చూడండి లైఫ్ని, ఆమె జీవితాన్ని ఎటువంటి ప్రాబ్లమ్స్కి నెట్టుకుందో. బతికాను అయ్యా, ఇంకా నా దగ్గర ఓపిక ఉంటది, కానీ మానసికంగా చాలా అధైర్యంగా అసలు అన్ని కోల్పోయాను. నేను ఎంత మంచి అమ్మాయినో అంత చెడ్డగా మారిపోయా. లేదులేండి, ఎవరో చెడ్డోళ్ళు ఏం కాదులేండి, అందరూ మంచోళ్ళే. కాకపోతే ఈ గ్యాబ్లింగ్ లకు వచ్చాక మన క్యారెక్టర్ ని ఆ టైప్ మార్చుతుంది. అంతే, ఇది క్యారెక్టర్ ని మార్చుతుంది, మన ఆరోగ్యాన్ని మార్చేస్తే, మన మైండ్ సెట్ మార్చేస్తుంది. 2 లక్షలు వచ్చినా కొన్ని 2 నిమిషాలు ఉండవండి. దాంట్లో ఉండే విచిత్రం అదే, నాకు అర్థం కాదు. అది మనం ఎక్కడైనా అసలు మంత్ర కట్టు ఉన్నట్టే ఉంటది దాంట్లో. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు మీరు మళ్ళీ ఆడి, ఫర్ సపోజ్ మీరు మళ్ళీ దిగి మీకు ₹1,00,000 వచ్చిందనుకో, మీరు ఆగరు. మీరు ఉండకపోవడం పక్కన మీరు ఆగరు, మళ్ళీ ఆడతారు. మీకు సరిపోవు ఇంకంతే. మళ్ళీ దాంట్లోనే పెట్టాలి, మళ్ళీ పోతానే ఉంటాయి. ఇక అవి రావు, పోతామే గాని రావటం అనేది ఉండదు. బొకాలు వచ్చినా అయ్యో కాసేపు కూడా ఉండదు అదృష్టం. అవును, మీకు అలానే తారసపడిందా? నేను చూస్తున్నారు కదా లైవ్ లో, నేను చెప్పి అన్ని మీ లైఫ్ లో జరిగినాయి లేవా? చూసానమ్మా. నేను అంతగా టైం నాకు ఉండదు. ఎప్పుడన్నా నువ్వు
ఖాళీగా ఉన్నప్పుడు లైవ్ కి వస్తావు చూడు, అప్పుడు చూస్తా ఉంటా నేను. అదేలేండి. నేను మీరు ఇప్పుడు లేడీయా, ఎందుకంటే నాకు స్కామర్లు ఎక్కువ నా లైవ్ కి. ఈ ప్రొడక్షన్ చెప్పి నా కొడుకులు ఈ బెట్టింగ్ సైట్ చూసారు కదా, ఎలా కామెంట్లు పెడతా ఉంటారో, మీరు చదువుతారు అనేక రకాల వీళ్ళలో. మరి మీరు నిజంగా లేడీయేనా లేకపోతే ఎవడో పేరు మర్చిపోని వస్తారా? ఇప్పుడు మంది పేర్లు మర్చిపోని వచ్చేసి కామెంట్లు చేస్తూ ఉంటారు. మందికి ఈ ఛానల్ ఇలా పెట్టాలని ఎలా ఆలోచన వచ్చింది? బాధలోంచండి. ఇప్పుడు మీరు బాధపడి మీరు ఉండిపోయారు. ఆ బాధ ఎవరో పడకూడదు అని చెప్పేసి నలుగురికి తెలిసి మార్పించాలి, కనీసం జాగ్రత్త పరచాలనే ఉద్దేశంతో ఆ బాధలోంచే వచ్చింది ఛానల్. నేను మాత్రం బాగానే గెస్ట్ చేసుకొని చక్కగా వచ్చావు నాన్న. మరి దీంట్లో దేవుడు నీకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నా. దేవుడు నీ కోల్పోయినవన్నీ ఏదో ఒక రోజు ఇస్తాడు. మరి నీకు అప్పులు అవ్వలేదా? అవ్విందండి. ప్రస్తుతం నేను శుభ్రంగా అప్పులన్నీ మెల్లిగా తీర్చుకుంటున్నాను. ఇంతకుముందు కుటుంబం మీరు వీడియోలు చూడండి, నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుద్ది. తిండి కూడా లేకుండా రోడ్లంతా తిరిగాను, పడుకోవడానికి కూడా లేక రోడ్లు పక్కన పడుకున్న వీడియోలు మీకు చూస్తే తెలిసిపోతుంది. ఓకే, ప్రస్తుతం అయితే అప్పులు పూర్తిగా తీరిపోలేదు. కుటుంబం కోసం పోరాడాలని చెప్పి పోరాడుతున్నాను. ఏదో ఇవ్వాల్సిన వాళ్ళకి చెప్పుకుంటా. ఇంకా ఎందుకంటే ఇంకా మనం చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు. చెప్పుకొని ఎదరికి జీవితాన్ని తీసుకెళ్తాం తప్ప మిగిలిన వాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, మీ కూతురు కోసం అని ఎలా ఉన్నారు. మిగిలిన జీవితాన్ని ఇంకా ఎలాగ జరిగింది. ఉన్న జీవితాన్ని అయినా మన కుటుంబం కోసం కొంచెం సంతోషంగా, వాళ్ళ సంతోషం కోసం మనం బతకాలి. అదనమాట. అలాగే నా భార్య పిల్లల కోసం, పిల్లలు కూడా చిన్నోళ్ళే, ఒకరికి 10 సంవత్సరాలు, ఒక 12 సంవత్సరాలు. వాళ్ళ కోసం ఇంకా నా జీవితం, నేను చేసిన తప్పులు సరిదిద్దుకుంటా వాళ్ళ కోసం ఇంకా ఉన్న జీవితాన్ని కొనసాగిస్తే. అసలు మనకి కర్మలు ఎందుకు, ఈ బాధలన్నీ ఎందుకు? అదే కదండి. లక్షల కోట్ల ఆడకి దొంగ వాడు హాయిగా. అసలు నాకు అనిపించింది, నా డబ్బులు ఎంత బజారు పాలైనాయి కదా, వాళ్ళు పంచుకొని తింటున్నారు కదా. తప్పు కూడా మందలేండి. ఇంకా ఆడేముంది, ఇప్పుడు తప్పు చేయించేవాడు తప్పేం కాదు. ఆ తప్పు తెలిసి కూడా మనం వెళ్ళిపోయాం, అదే మన తప్పు అంతే, ఇంకేముంది. మీకెలా పచ్చేది నాకు ఇప్పుడు కాదండి, నేను 20 సంవత్సరాల నుంచి ఆడతాను. ఈ సైట్లు ఇప్పుడు సైట్లు రాకముందు నుంచి కూడా ఆడివ్వండి పెట్టి. 20 సంవత్సరాల నీకప్పుడు? నాకు ఇప్పుడు 42 years అండి. నాకన్నా చిన్నోడువేనయ్యా. 20 years ఉన్నప్పటి నుంచి నేను ఇందులో ఇదే ఇంకా లైఫ్ అని, ఇదే లైఫ్ అంటే అప్పుడు డబ్బులు వచ్చి కదా, ఇప్పుడు మీకు వచ్చినాయి చూసారా, అలాగే డబ్బులు వచ్చేసి అనమాట. ఇక్కడ మెయిన్ ఎడిక్షన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ మొదట్లో వస్తాయి. అది అప్పుడు ఫీజిబుల్ గా ఉంటది మైండ్. అంటే మైండ్ ఏ టెన్షన్ లేకుండా ఉండటం వల్ల మనం ఎంత వచ్చినా సరిపెట్టేసుకుంటాం కూడా. అవునవును. ఎప్పుడైతే పోవడం మొదలు పెట్టేస్తుందో, ఇంకా ఆ పోయిన డబ్బులన్నీ రాబట్టాలనిపిస్తా ఉంటది. ఎవడన్నా డబ్బులు ఇటు ఎంత ముందు ఆ బెట్టింగ్ సైట్ లోకి డిపాజిట్ అయిపోవాలి, అంతే. అప్పుడు మనం మనశాంతిగా ఉంటది, మనకు ఆడుకోవడానికి ఉంది అన్న. ఒక రోజు అయితే ఇంకా గేమ్ ఆడాలి కదా, ఏం చేయాలి? మా తమ్ముడు పంపించి అకౌంట్ లో వేపించి డబ్బులు లేకపోయినా ఈ లోపు ఏదో అయిపోయినట్టే, మనకి ఏదో కోల్పోయినట్టుగా ఉంటది. అందులో డిపాజిట్ చేసుకున్నాక అప్పుడు మనం మనశాంతిగా ఉంటది. అసలు పొయ్యి ఇప్పుడు నువ్వు 20 ఏళ్ళు అప్పుడు ఆడిన 20, ఇప్పుడు 42 అంటే దాదాపు ఇప్పుడు 22 సంవత్సరాలను వాడి. అవునండి. అమ్మో, మరి లేకపోతే ఇంతలాగా వచ్చి ఎదరకొచ్చి ఎలా చెప్పగలుగుతున్నాను అంటారు. ప్రతి గేమ్ ఆడేను. మీరు ఒక గేమ్ ఇంకోటి ఏదో ఆడి ఉంటారు, నేను అన్ని గేములు ఆడేను. అమ్మో, మీరు ఏ సైట్ లో ఏ గేమ్ అయినా చెప్పండి, ఏ గేమ్ గురించి అని నేను చెప్తాను. నాకు తెలిసి నీ రెండేనమ్మా. ఒకటేమో పంకీ టైము, ఇంకోటి మోనోపోలి, ఇవన్నీ చక్రాలు ఆటలే, ఇంకోటి ఏమన్నా క్యాసినో. ఏదైనా నాకు తెలుసు. క్రికెట్ బెట్టింగ్లు ఇంకా నాకు తెలియదు. అదే అవన్నీ కూడా అనమాట. నేను ప్రతిమాయన్ని నాకు తెలియదు, కానీ ఒక్కటే ఈజీగా 10 రూపాయలని అనుకుంటాం. ఆ 10 ఎంతవరకు తీసుకొచ్చింది మనం. అవును, నిజమయ్యా. నాయను కానీ ఇంకా చరిత్రలో ఇక రావు కదా. అసలు మీరు మీ పోయినాయి ఇప్పుడు 10 లక్షలు పోయినాయి అనుకో, చెప్తున్నాను మామూలుగా.
మీరు ఒక 10 లక్షలు తీసుకొచ్చి మళ్ళీ పెట్టి ఆ 10 లక్షల గురించి ఆడినా సరే ఇంకో 20 లక్షలు అవుతుంది తప్ప ఆ 10 లక్షలు రావు. రావు. చూసావా, అది అది డిజైన్ ఆ టైప్ అనమాట, బెట్టింగ్ డిజైన్. పనికి భలే చేశారయ్యా జీవితాలను. మన ఇగో ఎవరు దొరకనట్టు ప్రపంచంలో మనమే దొరికేమో ఆటగాళ్ళకి. మనం దొరకలేదు, మనం ఆడికి వెళ్ళాం అంతే. ఆడికి మనం వెళ్ళాం. ఇప్పుడు మా పిల్ల రూపంలో వచ్చింది చూడు, నాకు అసలు తెలియని కూడా తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో చూడయ్యా, నాకు అసలు దాని గురించే తెలియదు. నాదేందో నా పని ఏందో ఇదే గాని ఈ పిల్ల మొండ చేసిన పని నా జీవితానికి మరణ శాసనం రాసింది. కానీ మీరు మట్టికి మీ పిల్ల ఇలా చేసింది అప్ప ఎందుకు అయ్యింది దీని వల్ల కదా, మరి నేనెందుకు దానికి వెళ్ళాలి అని బట్టి మీరు ఆలోచించలో పేరు చూసారా. అంటే నా నేను పోయిన ఫస్ట్లో వచ్చినాయిగా, మీ పాపకి అలాగే వచ్చినాయి మొదట్లో. చాలా మంది ఆలోచించేది ఇదే, మొదట్లో వచ్చినాయి కదా ఈసారి కూడా ఎందుకు రావు, అది తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఎందుకు రావు, ఇదే ఈ ఒక్కటే వచ్చినది అదే గుర్తుంటుంది, ఆ తర్వాత పోయి అని గుర్తుండవు అనమాట. ఈమె అలాగే ఎడిక్షన్ అయింది అనమాట. మీ పాపను అడగలేకపోయారా, మొదట వచ్చింది కాబట్టి కదా మీ పాప కూడా ఆడింది. అది నిద్రపోతే నేను చూస్తా ఉండేదాన్ని, ఎక్కడైనా నా పోయినవి తెచ్చుకోవాలని తెచ్చుకున్నా కొద్దిగా. ఇంకా వస్తాయి ఆశ, మనిషి సాగుగా వెళ్ళేదాకా ఆశ. అమ్మో, అది ఒక పాతాళం అన్న నయ్యం కట్ట. అమ్మో దండమయ్యో, అసలుకి మెదడు వాసి ఇక నా ప్రయాణం ఏంటంటే ఇక చావు గోతి దగ్గరికి వెళ్ళిపోయాను మొన్న. అయితే ఈ మధ్య ఎప్పులెట్ట కట్టాలి, ఏం చెయ్యాలి భగవంతుడా నాయన అని దేవుణ్ణి అడుక్కుంటున్నా. ప్రతి నెల 1,00,000 కట్టాలి నేను వడ్డీలు. ఎట్ట కట్టాలి ఇవన్నీ దేవుడా అని దేవుణ్ణి అడుక్కుంటున్నా. ఇప్పుడు మొగోళ్ళు మేమే అల్లకుల్లోలం అయిపోయి అలా అట్టాడిపోతుంటే మీరు రెడీ అయ్యుండి ఇంత బాధ్యత వరకు వచ్చి కూడా ఇంత ఒక భర్త లేకపోయినా బాధ్యతగా ఒక కూతురికి ఎంత చదివి చేసిన మీరు ఈ ట్రాప్ లో ఓడిపోవడం అన్నది బాధాకరం. అస్సలకి ఏంది కలవరెంత పుడుతుంటాయి నాకు. నేను ఎంత మంచిగా ఎంత హానెస్ట్ గా ఉండే దాన్ని పిల్లముండ చేసిన పనికి జీవితం అట్ట అయ్యింది. ఏదేమైనా ధైర్యంగా ఉండాలండి. ఇంకా ఇది ఒక జబ్బు. ఇది మీరు నేనే కాదు, జబ్బులో లక్షల మంది ఉన్నారు జబ్బులో బాధపడుతున్నారు. కానీ అది జబ్బు అని తెలుసుకొని బయటకు రావాలి, ఆ జబ్బుకి చికిత్స చెందించుకొని. లేదంటే కనుక మరి ఆ అబ్బాయి 2 కోట్లు పోయిన అబ్బాయి మరి ఎట్ట చెప్పలు పడుతున్నాడు అయ్యా. ఉన్న శాలరీకి మించిపోయి శాలరీ ₹1,00,000. అవును, ఆ శాలరీకి మించిపోయి కట్టవలసినవి ఉన్నాయి. అదేగా ఇప్పుడు ఒక్కొక్కరు కూడా ఇంతేనండి. ఇదే ఏంటంటే వీళ్ళకి ఒక ₹1,00,000 శాలరీ అనుకోండి, ఒక 10 లక్షలు తీసుకున్నారు అనుకో ఏ లోను, నెలకు కట్టవలసింది ఒక 20,000 30,000 అనుకో, సింపుల్ గా చెప్తున్నాను. మనకు వచ్చేది 1,00,000 కదా, పోతే 1,00,000 30,000 అని చెప్పి తీసుకుంటున్నారు. అది పోయిన తర్వాత ఇంకో 10 లక్షలు తీసుకుంటున్నారు, ఇంకో 30 60 పోయినా 40 మిగులుతుందిలే, ఏదోలాగా ఒక దెబ్బ గేముల్లో వచ్చినాయి అంటే క్లియర్ అయిపోతే మొత్తం అనుకొని అట్టనే పోయా. అందరూ కూడా అలా ఏమవుతుందంటే ఈ 1,00,000కి మించిపోయి వచ్చే శాలరీ మించిపోయి 1,00,000కి మించిపోయి ఇంకో 1,00,000 చేసేసుకున్నారు. చేశానా ఇప్పుడు మా అమ్మాయికి ఏం తెలియదు అట్లా చేశానని. ఆ పిల్ల అమెరికాలో ఉంది. మా అమ్మాయి ఇప్పుడు అన్న అడిగితే పాపం 20,000 30,000 అట్లా వేస్తుంది. నాకు నేను అడగని పిల్లనే. నేనే ఇక ఈ అప్పులన్నీ తీర్చడానికి దేవుడే సాయం చేయాలి భగవంతుడు అని దేవుడి మీద ఆధారపడ్డానయ్యా. చేసిన తప్పుని దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డా. ఇంకోసారి ఎట్ట తిరిగి చూడకుండా జీవితం అంతగా ముందుకు పోవటమే గాని లేకపోతే ఈ చీరల బిజినెస్ బాంబే నుంచి చీరలు తెచ్చుకుని ఏదన్నా షాప్ పెట్టుకుందాం అన్న ఆలోచనలో ఉండాలి. ఏంటి అటువంటి ఏదో చేయండి తప్ప. మ్యాటర్ ఏంటంటే మీరు సర్లే ఎంత అయ్యింది, ఓ 10,000 తెచ్చి ఏదో చేద్దామని బెట్టింగ్ ఆడదామని మళ్ళీ ఆడదాం అని చెప్పి దిగినా పోయిన 50 లక్షలకి 50 లక్షలు 10,000 అవుతుంది తప్ప ఇంకేమీ అవదు. సరే అది అయిపోయింది అని అనుకుంటే ఒక మొండ నాకు తారసపడింది. ఒక మొండ, ఆ మొండ ఏడుస్తుంటే ఏందమ్మా ఏడుస్తున్నామని దాన్ని పరిచయం చేసుకుంటే అదేమన్నా 3,000 తీసుకొని దాని 8 లక్షల దాకా నా దగ్గర డబ్బులు
మధ్యవర్తి ద్వారా ఇప్పిస్తే వడ్డీ ఇస్తాను అంది. రూపాయి వచ్చిద్దని ఆశపడితే అది కూడా నన్ను ముంచింది. దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు ఆ 8 లక్షల వడ్డీలకి ఇంకో 8 లక్షల వడ్డీలు చేసుకోవాల్సి వచ్చింది. ఈ అట్ట బతుకుతాను చెప్పయ్యా, ఇట ఆటలో నా కొడుకు అట్ట చేశాడు. ఈ మొండలు బయటకి ఏదో రూపాయి వచ్చింది, నేను ఆశపడి ఇది చేస్తే ఇది ఇట్ట చేసింది. అసలు ఈ రెండింటి మధ్య అల్లాడిపోతున్నా. అసలు ఎవరున్నామ్మా చెప్పు, దేవుడే నయం అనుకున్నాయి కదా. అంతే మరి, దేవుడి దిక్కు అంటారు చూసారా, ఇప్పుడే గుర్తు వస్తాయి అటువంటి. అది అన్నమాట, జాలి దయ కరుణ అనేది ఎవరిని పడకూడదు. రోడ్డు మీద చేస్తున్నాడంటే చచ్చిపో అంటమే. మరి ఇక మీరు విషయం చెప్పనా, మీది ఇటువంటి క్యారెక్టర్ మీద కాకపోయినా ఇటువంటి క్యారెక్టర్ తీసుకొచ్చేసి ఇది కూడా ఈ బెట్టింగే. అవునా, ఇది ఈ క్యారెక్టర్ కాదు అసలు. కానీ చూసారా, ఒక మనిషిని కూడా నమ్మలేనటువంటి మార్పు మీ క్యారెక్టర్ ఎలా మార్చేసిందో. మార్చేసింది ఇది బెట్టింగ్ వల్లే. అవును, ప్రతి ఒక్కరు ఏం చేస్తాం అయ్యా, చేసేదేముంది. అంతే అండి. ఇప్పుడు ఆలోచించి కూర్చొని మనం బాధపడితే జరిగేదేమి మళ్ళీ మారిపోదు. మీకు ఒక 10,000 కూడా కలిసి రావు బాధపడితే. అందుకోసం ఓకే తమ్ముళ్ళు, ఇక్కడతో వీడియో ఆపేస్తాను అనమాట. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నెక్స్ట్ పార్ట్ 2 చేస్తాను అనమాట. పార్ట్ 2 కావాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద కామెంట్ చేయండి, పార్ట్ 2 కావాలని చెప్పేసి. తప్పనిసరిగా నేను పార్ట్ 2 చేస్తాను అనమాట. ఇంకా వీడియో షేర్ చేయండి. బెట్టింగ్ ఎడిషన్లో ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి ఎవరికైనా సరే మీరు షేర్ చేయండి. వీడియో షేర్ చేయడం వల్ల ఎవరో ఒకరు ఇద్దరు మారుతారు. ఇటువంటి బాధలు ఇంకా ఎన్నో మంది వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా ఎన్నో బాధలు పడ్డవాళ్ళు ఉన్నారు మీలో కూడా. కాబట్టి మీరు ఒకవేళ మీ వ్యక్తిగతంగా మీరు కూడా తెలియజేయాలనుకుంటే నా నెంబర్ నా ఛానల్ బయోలో ఉంటుంది, మీరు కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదంటే మీరు వీడియో రూపంలో డైరెక్ట్ మీ ఫేస్ చూపించి కూడా మేము చెప్తామన్నా, మా ఫేస్ చూపించి అని అంటే కూడా మీరు వీడియో చేసి నాకు పంపిస్తే కనుక నేను టెలికాస్ట్ చేస్తాను. ఎవరో ఒకరు ఈ ప్రయత్నం ద్వారా కొంచెం ఎడిక్షన్ని తగ్గించుకుంటారని చెప్పేసి నా ఈ ప్రయత్నం అనమాట. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పార్ట్ 2లో కలుద్దాం. తప్పనిసరిగా కామెంట్ చేయండి.